వార్తల్లోని వివరాలకు వెళ్తే పాణ్యం నియోజకవర్గం కల్లూరు 31వ వార్డు నందు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గౌరీ చరిత చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం. కల్లూరు అర్బన్ 31వ వార్డు రాఘవేంద్ర నగర్ ఏరియాలో 70 లక్షల విలువ గల డ్రైన్ మరియు రోడ్ల పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరీ చరిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, అందులో భాగంగా నియోజకవర్గంలో ఉన్న 16వ వార్డు సమస్యలను తమ దృష్టికి రావడం జరిగిందని, రోడ్లైతేనేమి, నీటి సమస్యలు, మున్సిపాలిటీ సమస్యలు వచ్చాయని తక్షణమే పరిష్కరించేలాగా అధికారులతో చర్చిస్తూ వెళ్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ రామయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ శైలజ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సునీల్, అంజన్న, యేసు, మల్లి, అశోక్, గోపి, ప్రతాప్, విక్రమ్, శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, తిరుమలేష్, షబీర్, విజయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్ అందరం నుంచి పెట్టిన లైట్లు ఉన్నాయి, చెట్లు పెరిగినాయి కదా కాలనీలో, ఆ చెట్లు కొమ్మలు అడ్డంగా ఉంటాయి, మొత్తం చీకటి కనిపిస్తుంది. గమనించి చూస్తే ఆడ లైట్ ఉంది. లేదు సార్, కొమ్మలు నరికేయండి సార్, చెట్లు నరికేయద్దండి. అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్, అంటే కొద్దిగా రోడ్లకు డ్రైన్స్ కి భూమి పూజ చేయడం జరిగింది 70 లక్షలతో. ఇది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, రోడ్లు లేక, అట్లాగే డ్రైన్స్ లేక. గతంలో మేము డోర్ టు డోర్ తిరిగినప్పుడు కూడా ఈ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అందుకే త్వరితగతిన వీటికే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఇబ్బంది ఉందో దానికే మొదటి ప్రియారిటీ ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా తాగునీటి సమస్య కూడా వీళ్ళు 1.5 hours వదులుతా ఉన్నామని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. 45 minutes మాత్రమే వదులుతా ఉన్నారు, అది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడే మేయర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయండి, పెంచే విధంగా మా 16 వార్డులకు ఇబ్బంది లేకుండా తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా నేను 16 వార్డులకు సంబంధించిన మా పాణ్యం నియోజకవర్గంలోనే అందరికీ తెలియజేస్తా ఉన్నా, మనకు 16వ తేదీ నుంచి రైతు సదస్సులు జరగబోతా ఉన్నాయి. గతంలో ఏవైతే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇక్కడ ఈ రైతు సదస్సులు జరుగుతాయి. ఒక్కటే తెలియజేస్తున్నా అందరికీ, మన పాణ్యం నియోజకవర్గంలో ఈ భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయినాయి. దీనివల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. అందుకే దీనిపైన సీఎం గారి దృష్టికి గతంలో నుంచి ఈ విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాము. దీనిపైన ఒక ప్రత్యేకమైన ఐఏఎస్ ఆఫీసర్ వేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ బాధితులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. దాని మేరకే ఇప్పుడు 16వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు జరగబోతా ఉన్నాయి. దీనివల్ల మీరు భూ ఆక్రమణకు సంబంధించి ఏ సమస్యలున్నా కానీ అధికారుల దృష్టికి అర్జీ రూపంలో తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎవరైనా మీ స్థలాన్ని ఆక్రమించుకున్నా, అలాగే మీకు రీసర్వేలో మీకు తక్కువ మీ స్థలాలు చూపించినా, అలాగే వర్క్ బోర్డ్ ల్యాండ్లు కానీ, ఎండోమెంట్ ల్యాండ్లు కానీ, అలాగే మీ స్థలాలు ఎవరైనా పక్కకు జరిపి కట్టుకున్నా, ఇట్లా మీకు మీ స్థలాలకు సంబంధించి, మీ భూములకు సంబంధించి ఏ ఇబ్బందులున్నా, ఏ సమస్యలున్నా కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి అని కూడా నా పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మళ్ళీ అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 15th లోగా ఈ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన సీఎం గారు మీ సమస్యలు ఏమున్నా కానీ ఆ రోజు మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, అలాగే మన జేసీ గారు ఉంటారు, మిగతా అఫీషియల్స్ అంతా కమిటీ మెంబర్లుగా
ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనిపైన ఎస్పెషల్లీ మా నియోజకవర్గ ప్రజలు ఎన్ని ఏండ్ల నుంచో భూ ఆక్రమణలకు కబ్జాలకు గురై చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా గానీ ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ మరియు మేయర్ రామయ్యతో భేటీ అయిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి ఈరోజు కర్నూలు మున్సిపల్ ఆఫీసులో మేయర్ బివై రామయ్య మరియు కమిషనర్ రామలింగేశ్వర్తో సమావేశం నిర్వహించి సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 22 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగిందని, ముందుగా ప్రభుత్వం 9 కోట్ల నిధులు విడుదల చేసిందని ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి తెలిపారు. కల్లూరు అర్బన్ పరిధిలోని వార్డులలో ముందుగా తాగునీటి సమస్య రాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్కి రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షార్లో జరుగు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ ఉదయం 9 గంటలకు షార్కు చేరుకొని సాయంత్రం 4 వరకు ఇస్రో నిర్వహించు వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్న పవన్ The APJ Abdul Kalam, ISRO achieved a remarkable feat by creating the Moon Impact Probe. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని ఆర్జే మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా హైదరాబాద్లోని కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. వైద్య నిపుణులకు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే సురక్షితమైన వాతావరణంలో పనిచేయడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే దేశంలో వైద్యుల కొరత తీరదని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. క్యాండిల్ మార్చ్ ఎందుకు చేయడం జరుగుతుందంటే కోల్కతాలో రీసెంట్ ఘటన అయింది. ఒక మహిళా వైద్యురాలి మీద రేప్ చేయడం జరిగింది. దాంతోపాటు మర్డర్ చేశారు. దీంతో మొత్తం భారతదేశంలో ఉన్న వైద్య రంగం మొత్తం కూడా ప్రొటెస్ట్కి దిగుతుంది అండ్ క్యాండిల్ మార్చ్ చేస్తుంది. ఎందుకు అంటే సరైన సెక్యూరిటీ లేదు మనకు మెడికల్ కాలేజెస్. అది ఎక్కడన్నా సరే, హైదరాబాద్ తీసుకోండి, కోల్కతా తీసుకోండి, ఏదైనా మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్, మెదక్ డిస్ట్రిక్ట్స్ కూడా తీసుకోండి. మనకు సరైన సెక్యూరిటీ లేనిది మనం వైద్యం చేయలేము. ఎక్కడైనా సరే, మహిళ అయినా సరే, వేరే ఎవరన్నా సరే, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్. మెయిన్గా మహిళా వైద్యులు ఎందుకు అంటే, ఒక మహిళా వైద్యురాలు అవ్వాలంటే కనీసం 30 ఏళ్ళు పడుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగితే మా యొక్క పేరెంట్స్ కానీ రేపు అప్కమింగ్ బర్డింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతారు, వెనుకకి వెళ్ళిపోతారు. ఒక మహిళ ఒక వైద్య రంగంలోకి దిగాలంటే దిగలేదు, వెనుకకి వెళ్ళిపోతుంది. దీంతో మేము ఏం చెప్తున్నామంటే, ఎవరన్నా అఫీషియల్స్కి మేము మీడియా పరంగా తెలియజేసుకుంది ఒకటే, దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి. దయచేసి వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించండి. 2012లో నిర్భయ కేసు అయింది, 2024లో మళ్ళీ ఇంకో కేసు అయింది. మళ్ళీ 2040లో కూడా ఇలాంటి కేసే అవ్వద్దు అంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ప్రతి వర్క్ ప్లేస్లో ప్రివెంటివ్ మెజర్స్ అన్నది తీసుకోవాలి. ఉమెన్ సెల్, ఎవ్రీ మెడికల్ కాలేజ్ షుడ్ హ్యావ్ అ ఉమెన్ సెల్. మెడికల్ కాలేజ్ ఆర్ హాస్పిటల్లో ఉమెన్ సెల్ పెట్టండి. ఆ ఉమెన్ సెల్లో డిస్కస్ చేయండి, ఎవ్రీ మంత్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి. మాకు సరైన సెక్యూరిటీ కల్పించండి, సెక్యూరిటీ ఆడిట్ చేయండి. ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకున్నారు? ఓన్లీ ఇన్స్పెక్షన్స్ కోసమేనా? సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయండి. ఎక్కడ ఏ కాలేజెస్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో చూడండి. సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తుంగభద్ర డ్యాంను కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్
మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. తుంగభద్ర డ్యాం గేటు తెగిపోవడం బాధాకరం, దురదృష్టకరమని, వర్షాలు లేనందువలన ఆంధ్రాలో ప్రమాదాలు జరగలేదని, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు, 17 లక్షల ఎకరాలకు సాగునీరు ఆంధ్ర రాష్ట్రానికి, హెచ్ఎల్సీ కింద 2,85,000 ఎకరాలకు, ఎల్ఎల్సీ విన్న 1,57,000 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి తుంగభద్ర డ్యాం 70 సంవత్సరాలు పైబడి నిర్మాణం జరిగినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మెయింటెనింగ్ నిధులు కేటాయించకపోవడం వల్ల ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సంభవించిందని, సమస్యను పరిష్కారం చేసే దాని కొరకు ఆంధ్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని వారు అన్నారు. వేసవి కాలంలో తుంగభద్ర డ్యాం ద్వారా తాగునీటి సమస్య కర్నూలు జిల్లాకు, కర్ణాటక ప్రాంతానికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు మాట్లాడారు. 60 టీఎంసీల నీరు వృధా పోకుండా కర్నూలు జిల్లాలో 106 చెరువులకు నీరు నింపి పంట పొలాలకు నీరు అందించాలని, తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని వారు అన్నారు. వెస్ట్ బెంగాల్లో ఓ మహిళ పీజీ వైద్య విద్యార్థులపై అత్యాచార ఘటనను ఖండిస్తూ కర్నూలు జూడా ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు నిరసన చేపట్టారు. కర్నూలు మెడికల్ కళాశాల నుండి ప్రభుత్వ హాస్పిటల్ క్యాజువాలిటీ వరకు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేడు ఆ మహిళ పీజీ వైద్య విద్యార్థికి నివాళులర్పించామని తెలిపారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ పీజీ ఫీమేల్ పీజీ తను చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చదువుకుంటూ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. తను నైట్ డ్యూటీస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ప్రాపర్గా డ్యూటీ డాక్టర్స్ రూమ్ అవైలబుల్ లేకుండా పక్కనున్న సెమినార్ రూమ్లో వెళ్ళి పడుకున్నారు. ఆ టైంలో మార్నింగ్ లేసే వరకు అక్కడ ఉన్న సివిల్ వాలంటీర్ ఎవరైతే పేషెంట్ని హెల్ప్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేశారు. సో ఇలాంటి యాక్షన్స్ మాకు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి
hospital security and female security, hospital security as well as for the in purpose of female safety female PG safety పెరగాలని చెప్పి we are striving for this. శిరీష. వరల్డ్ అవయవ దానం దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం నుండి రాజీవ్హార్ కూడలి వరకు డాక్టర్లు నర్సుల ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ అవయవ దానం చేస్తే మనం చనిపోయినా మన శరీరం బ్రతికే ఉంటుందని, ఆర్గానిక్స్ మన శరీరంలోనే ఉంటాయని, కొనడానికి కూడా అవకాశం ఉండదని, ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి పునర్జన్మను పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు, డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు. Organ donation. Organ donation. Organ donors. Organ donors. Organ donors. ఓకే ఓకే. అవయవ దానం చేయండి, నిరంతరం జీవించండి. అవయవ దానం చేయండి. ఓకే ఏమో మేడం ఓకే సార్. అక్కడ అనక నిరంతరం జీవించండి. నిరంతరం జీవించండి. నిరంతరం జీవించండి. ప్రాణం పోయారు. ఈరోజు వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే డాక్టర్స్ అందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పరోపకారాయ మితం శరీరం అన్నారు. అంటే మన శరీరం ఉన్నంత వరకే కాక మన తదనంతరం కూడా మనం ఇతరులకు మన శరీరం ఉపయోగపడాలి అనేది ఈరోజు మనకి ఈరోజు ఎంతోమంది ఆర్గాన్స్ దొరకక ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనకి దాదాపు పోయిన ఇయర్ మనకి 3 లక్షలు అవసరమైతే కేవలం 16,000 మంది మాత్రమే ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి 10 నిమిషాలకు ఆర్గాన్ కావాలి అని నమోదు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటిని మనము బాగా అవేర్నెస్ తీసుకొని రావాలి. ఎందుకంటే మన ఆర్గాన్ డొనేట్ చేస్తే మన రూపం ఇంకా చాలా రోజుల పాటు మనం బ్రతికే ఉంటాము అనేది కూడా అందరికీ అవగాహన కల్పించాలి. ఈరోజు బ్లడ్ అయితే ఎట్లా డొనేట్ చేయాలని ఎంత విస్తృతంగా మనం ప్రచారంలోకి తీసుకొచ్చామో అలాగే ఈ ఆర్గాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, తప్పకుండా ఈ ఆర్గాన్స్ అనేది మన శరీరంలోనే ఉంటాయి. ఇవి కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మరణానంతరం అయితేనేమి, సహజంగా అయితేనేమి వీటిని డొనేట్, ఇప్పుడు మనం కిడ్నీస్ అయితేనేమి, అలాగే మనం ఈ లివర్ అయితేనేమి, ఇవి 2 మాత్రమే మనము బ్రతికున్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు ఇవి 2 మాత్రమే మనం డొనేట్ చేయగలం. మరణానంతరము మిగతా వాటిని డొనేట్ చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే మరణానంతరము ఇవి డొనేట్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటి నుంచే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా. దీనికి పై ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలా, బాగా ప్రోత్సహించాలా. అట్లయితేనే ఇంకా చాలామందికి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి దీన్ని అందరూ బాగా అవగాహన తీసుకొని రావాలని. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి
ఏబిసిడి వర్గీకరణకు కృషి చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించారు. దీంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడంతో వర్గీకరణ వచ్చిందని మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మద్దయ్య మాదిగ కర్నూలులో అన్నారు. అన్నకృష్ణ మాదిగ నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా కర్నూలుకు చెందిన సుమారు 2500 మంది ఎంఆర్పీఎస్ నేతలు చెలో హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంఆర్పీఎస్ నాయకులు తరలి వస్తున్నారని, హైదరాబాద్లో విజయోత్సవ ర్యాలీ చేపట్టి బల ప్రదర్శన చేపడుతున్నామని, తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని అన్నారు. నేతృత్వంలో 13 అంటే ఈరోజు దాదాపుగా కర్నూలు నగరం నుంచి 2000 మందికి పైగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఇక్కడి నుంచి వెహికల్స్ రూపంలో వర్గీకరణ రథ సాధకుడు మన శ్రీ మందాకృష్ణ గారిని ఆహ్వానం పలకనికే మరి ఇక్కడి నుంచి వేలాదిగా జనాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు మాదిగల రథసారథి అభినవ అంబేద్కర్ అయినటువంటి మన శ్రీ మందాకృష్ణ గారు వర్గీకరణ సాధించుకొని ఢిల్లీ నుంచి మరి హైదరాబాద్కు నిశ్చయించినటువంటి సందర్భంగా మాదిగలంతా ఈరోజు పండగ వాతావరణాన్ని నెలకొల్పి మరి సంతోషంతో రిజర్వేషన్ ఫలాలను అనుభవించడానికి మన శ్రీ మందాకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ మరి కర్నూలు నగరం నుంచి కూడా దాదాపు 2500 మందికి పైగా జనాల్ని తరలిస్తూ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు రెడ్డిపోగు విజయ్ మాదిగ మండలాలు. కర్నూలులోని జీవీఆర్ చిన్నపిల్లల హాస్పిటల్లో చిన్నారులకు అత్యంత ఆధునిక వైద్యం అందిస్తున్నామని డాక్టర్ జిఎస్ రామప్రసాద్ తెలిపారు. కర్నూలులోని జీవీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నరసింహారావుపేటలో జీవీఆర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయినందున పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం భువనేశ్వరి, డాక్టర్ జిఎస్ రామప్రసాద్ ఆధ్వర్యంలో వేలాది మంది చిన్నపిల్లలకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. జీవీఆర్ హాస్పిటల్లో లండన్ హాస్పిటల్ డిజైన్తో నెలకొల్పిన నియోనేటర్ సెంటర్ ఇప్పటికీ పురిటి బిడ్డలకు, పిల్లలకు ప్రధానాధారంగా నిలిచి సేవలు అందిస్తుందని డాక్టర్ రామప్రసాద్ తెలిపారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా జీవీఆర్ హెల్త్ బేబీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల నుంచి 12 నెలలు, 1 నుండి 3 సంవత్సరాలుగా 2 కేటగిరీల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తామని అన్నారు. ఈ పోటీలకు సంబంధించి ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 14వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. బహుమతులను సెప్టెంబర్ 17న పేషెంట్స్ సేఫ్టీ డే రోజు అందిస్తామని డాక్టర్ రామప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం భువనేశ్వరి పాల్గొన్నారు. Hospital. People are sending their best wishes to the GVR Children's Hospital when it is getting ready for its Silver Jubilee celebrations after having served 4 to 5 generations. GVR Children's Hospital provides free surgeries and medical services through Arogyasri, EHS, police health security and many other insurance facilities. Numbers to call for their medical aid 1095. రంజిత్ భాష ఇక్కడ చూపించుకొని పోయినా తెలుసు. జీవీఆర్ చిన్నపిల్లల ఆసుపత్రి మన కర్నూలు ప్రజలకి అందరికీ కూడా, చుట్టుపక్కల రాయలసీమ ప్రజలకి, ఆంధ్ర తెలంగాణ ఏరియా అందరికీ కూడా సుపరిచితమే. మనం ఇక్కడ ఎన్ఆర్పేటకి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాదాపు నెక్స్ట్ ఇయర్కి 25 years కావస్తుంది. ఈ సందర్భంగా మనం వైద్య సేవలే కాకుండా పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం వివిధ సేవలు మన హాస్పిటల్ ఇంతకుముందు కూడా అందిస్తుంది. ఆ తరహాలోనే ఈసారి జీవీఆర్ హెల్తీ బేబీ పోటీలని కూడా నిర్వర్తించాలని చెప్పి అనుకున్నాము. ఇవి ఇయర్ లాంగ్ ఈ పోటీలు మనం నెక్స్ట్ ఇయర్ దాకా జరుగుతాయి. దీంట్లో మొదటి భాగంగా ఈ నెల 14 రేపటి నుంచి వచ్చే నెల 14 దాకా ఒక నెల రోజులుగా పురిటి బిడ్డలకి, సంవత్సరం లోపు వయసు గల బిడ్డలకి, మరి 1 year నుంచి 3 years ఉన్న బిడ్డలకి కూడా వెల్ బేబీ
కాంపిటీషన్స్ అయితే నిర్వర్తించడం జరుగుతుంది. ఇవన్నీ మన ప్రిన్సిస్లోనే ఉచితంగా జరుగుతాయి. ఇవి దీంట్లో పాల్గొన్న బిడ్డల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతి, మరి వివిధ కేటగిరీలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి నెక్స్ట్ మంత్ 17th జ్యూరీ సెలెక్ట్ అయిన బేబీస్ని పార్టిసిపేషన్ కూడా మనము ఒక మీటింగ్ కన్వే చేసుకుని వాళ్ళని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వివిధవి అంటే మామూలుగా ఈ డెంగ్యూ జ్వరాలు అయితేనేమి, లేదు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, బ్రెస్ట్ మిల్క్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ అయితే, ఓఆర్ఎస్ అయితే కానీ వివిధ కాంపిటీషన్స్ని ఆ సోషల్గా పబ్లిక్ని జాగృతం చేయడానికి ఇవి జరుగుతుంది. ఇవి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే హెల్త్ ప్రోగ్రామ్స్తో కాకుండా మనకు అడిషనల్గా కూడా ఇవి స్ట్రెంగ్తన్ చేస్తూ కూడా ఇవి రెగ్యులర్గా ఉంటాయని చెప్పి సభాపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పబ్లిక్ అంతా కూడా ఇవి యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి నా కోరిక. మా ఒక జనరేషనే కాకుండా మా అమ్మాయి మేఘన, మరి సుదీప్, వీళ్ళు కూడా డెర్మటాలజీ ప్రత్యేక సేవలు మంత్లీ ఒకసారి ఇవ్వడము, అలాగే సుదీప్ పిడియాట్రిక్ ఆంకాలజీ సేవలు, పిడియాట్రిక్ క్యాన్సర్స్ ఇప్పుడు ప్రముఖంగా ఉండేది కాబట్టి దీంట్లో కూడా మనకి చుట్టుపక్కల వాళ్ళకి ఈ సేవల్ని అందుబాటులోకి వస్తాయి. మమ్మల్ని ఎలా ఆదరించారో అలాగే మా బిడ్డల్ని కూడా ఈ పబ్లిక్ సాదరంగా ఆహ్వానించి జీవీఆర్ హాస్పిటల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. I welcome you all to the GVR Children Hospital. ఈ హాస్పిటల్ మనం యాక్చువల్గా ఫస్ట్ నుంచి 40 years నుంచి కర్నూలులో వైద్య సేవలు అందిస్తున్నాము. ఈ జీవీఆర్ చిల్డ్రన్ హాస్పిటల్ నరసింగరావుపేటలో 25 years బ్యాక్ స్థాపించాము. అప్పటి నుంచి చిన్న పిల్లలకి, పురిటి పిల్లలకి, ఇంకా నెలలోపు పిల్లలకు వాళ్ళకి వెంటిలేటర్ కానీ అన్నీ ఏ విధమైన లెవెల్ 3 కేర్ ప్రతి ఒక్క సదుపాయాన్ని ఇక్కడ అందించి ఎందరో పిల్లల్ని బాగు చేయడం జరిగింది. అలాగే ఆపరేషన్స్ కానీ కష్టమైనవి కానీ పీడియాట్రిక్ సర్జన్స్ వాళ్ళ సహకారంతో చాలా చేస్తాము. అండ్ చిన్నపిల్లలకి 25 yearsగా ఎక్కువ అన్ని సేవలు అందిస్తున్నాము. ఓపీ అండ్ ఇన్పేషెంట్ ఆపరేషన్లు అన్నీ చేస్తున్నాము. అలాగే ఈసారి డాక్టర్ రామప్రసాద్ గారు అన్ని వివరించారు, పోటీలు అవి నిర్వహిస్తున్నామని. ఇంతకుముందు కూడా చాలా హెల్త్ క్యాంప్స్ కూడా చేశాము. మళ్ళీ తిరిగి ఇక్కడ ఎవ్రీ సండే కూడా ఉచిత కన్సల్టేషన్ సేవలు కూడా అందిస్తూ ఉన్నాము. దీని తర్వాత మా పిల్లలు కూడా ఇదే వైద్య వృత్తిలోనే వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మాయి డాక్టర్ మేఘన, షీఈ్ ఎ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, హైదరాబాద్లో చేస్తున్నారు. తను కూడా ఎవ్రీ మంత్లీ వన్స్ వచ్చి ఇక్కడ డెర్మటాలజీ పేషెంట్స్ని కానీ వాళ్ళని చూడడం జరుగుతుంది. ఇంకా మా అబ్బాయి డాక్టర్ సుదీప్, అతను కూడా పీడియాట్రిషియన్, ఎండి పీడియాట్రిక్స్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు పీడియాట్రిక్ ఆంకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం 26కి అతను కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాడు. సో ఇంకా మేము ఓన్లీ చిన్నపిల్లలవే పీడియాట్రిక్వే కాకుండా మేము డెర్మటాలజీ అండ్ ఆంకాలజీ అవి కూడా సేవలు అందించడానికి ముందుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇంతకుముందు ఎలా సహకరించారో అలాగే మాకు మా పిల్లలకు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం.